దైవ మర్మములు సహోదరులు భక్త సింగ్ గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. జనవరి 24. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. కీర్తన 40:8. మన పరిస్థితుల్లోనూ అనుభవంలోనూ బాధ్యతలలోనూ మనకు నిజముగా బలమై ఉన్న యెహోవా యందలి ఆనందమే నిజమైన ఆత్మీయ ఎదుగుదలలోని రహస్యము. కొద్ది నెలల వరకు మాత్రమే కాకుండా అనేక సంవత్సరముల వరకు ఆత్మీయకంగా పసిబిడ్డలుగా నుండుట సాధ్యమే. విచారకరమైన సంగతి ఏమనగా అనేకులు ఆ రీతిగానే ఉన్నారు. అయితే తన బిడ్డల్లోని ప్రతి ఒక్కరూ బాధ్యతను వహించగలిగిన సంపూర్ణ ఎదుగుదలకు రావాలననియే ఆయన కోరుచున్నాడు. నీవు అనుదినము ఎదుగవలే ననుదే దేవుని కోరిక. దేవుని వాక్యము చదివి ధ్యానించు కొలది నీవు ఆయనను ఎరిగెదవు. తన ద్వారా ఆయన సన్నిధిలో గడపవలనను ఆకలి నీలో అధికమగును. ఆయనతో సమయం గడుపుట వలననే ఆయనను గూర్చిన జ్ఞానమందు ఎదిగెదవు. మనము దేవుని యందు ఆనందించుటకు మొదలుపెట్టినప్పుడు ఆయన చిత్తము చేయుటలో కూడా నిజంగా ఆనందించుట ప్రారంభమగును. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుటకు నాకు సంతోషము. కీర్తన 40:8. కొన్ని పర్యాయములు ఆయన చిత్తము నెరుగుటకు గాను నెలలు సంవత్సరములు కనిపెట్టునట్లు ప్రభు మనలను చేయును. ఆ రీతిగా కనిపెట్టునప్పుడు మనము అనేక విలువైన పాఠములను నేర్చుకొందుము. ఆయన నామము యొక్క అధికారమును ఉపయోగించుటకు నేర్చుకొందుము. దేవుని వాక్యములోని మరుగైన మర్మములను నేర్చుకొందుము. దీని నుండి ఆయన నామము నిమిత్తము అవమానమును శ్రమను సహించుచు కొనసాగగలము. ఈ అనుభవములన్నిటిని గుండా వెళ్ళుట ద్వారా మనము ఆత్మీయకంగా ఎదిగిన స్థితిలోనికి వచ్చెదము. అనగా దేవుడు మనకై కలిగిన ఆత్మీయ బాధ్యతను భరించుటకై సిద్ధపరచబడదము. దైవ మర్మములు.